నమస్తే రమణమూర్తి గారు. నమస్తే. హిందూ మతంలో ఇన్ని ఎక్కువ ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ ఉండి విసిగిపోయి కన్వర్షన్స్కి వెళ్తున్నారా, లేదంటే హిందూ మతం మీద దాడి జరుగుతోందా? ఇప్పుడు కన్వర్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి అనడానికి మనం కొంచెం లోతుకు వెళ్ళి స్టడీ చేయాలండి. ఇప్పుడు కోస్టల్ బెల్ట్లకు మీరు వెళ్తే గ్రామాల దళితులు కన్వర్ట్ అయిపోయినటువంటి ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. కాశ్మీర్లో పండితులు తప్పితే రిమైనింగ్ పీపుల్ అంతా కన్వర్ట్ అయిపోయారు, వాళ్ళు బ్రాహ్మిన్స్. కింద కులాల వాళ్ళు ఎక్కువ కన్వర్ట్, అంటే బ్రాహ్మణులు కన్వర్ట్ అవ్వట్లేదని కాదు, బ్రాహ్మణులు కూడా అవుతున్నారు, క్షత్రియులు కూడా అవుతున్నారు, రెడ్లు కూడా అవుతున్నారు, అగ్రకులాల వాళ్ళు అవుతున్నారు, అవ్వట్లేదని చెప్పలేము. కానీ క్రింది కులాల వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి సమానమైన గౌరవం, సమానమైన హోదా, సమానమైన మర్యాద ఇక్కడ దక్కడం లేదు కాబట్టి. అంచేత కులాన్ని నిర్మూలిస్తేనే హిందూ మతం నిలబడుతుందనే ఉద్దేశంతో మేము కుల నిర్మూలనని ఓ సబ్జెక్ట్గా హిందూ మతంలో దాన్ని మాట్లాడుతున్నాం. ఇది నేనొక్కడిని కాదు, వాడు సమతా ధర్మాన్ని ఒకప్పుడు రామానుజులు అందరికీ అష్టాక్షరి మంత్రాన్ని చెప్పాలని ప్రయత్నించినా, ఇది బ్రహ్మనాయుడు చెప్పినా, బసవాన్ని చెప్పినా, వీళ్ళంతా ధర్మాన్ని కాపాడాలంటే అసమానత్వం ఉండకూడదని. అసమానత్వం అనే ప్రాబ్లం మన బంగారం మంచిది కాదు, దాన్ని సరి చేసుకోవాలి మనం. అదే సమయంలో ప్రలోభాలు చూపించి ఏదో రకంగా మిమ్మల్ని కన్వర్ట్ చేయాలని మీరు ఇందాక చెప్పారు, ఇది రేట్లు పెట్టి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారండి. అది ఖచ్చితంగా అది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. దాన్ని ఖచ్చితంగా అదే విధంగా ఎదుర్కోవాలి. అసలు మిమ్మల్ని నేను నా మతంలో కన్వర్ట్ చేసుకోవాలనే పద్ధతే భారతదేశానికి తెలియదు. అది వాళ్ళకు ఉన్నది, అటువంటి పద్ధతులన్నీ కూడా మన దగ్గర లేవు. వివేకానందుడు బాగా చెప్పాడు, మొక్క ఎదుగుతూ ఉన్నది, మొక్క ఎదుగుతున్నప్పుడు అది సూర్యరశ్మిని గ్రహిస్తూ ఉన్నది, నీటిని గ్రహిస్తూ ఉన్నది, మట్టిలో ఉండే లవణాలను గ్రహిస్తూ ఉన్నది, గాలిని గ్రహిస్తూ ఉన్నది. కానీ మొక్క గాలి కావడం లేదు, మొక్క సూర్యరశ్మి కావడం లేదు, మొక్కల మట్టి కావడం లేదు. కానీ వీటన్నిటిని తీసుకుని తనదైన సిద్ధాంతం ప్రకారం తనదైన స్టైల్లో మొక్క పదార్థంగా మార్చుకుని ఎదుగుతుందని చికాగోలో చెప్పాడు. అందువల్ల మనము నేనేమంటున్నానంటే క్రీస్తు యొక్క ఆలోచనలు అలా ఉండనివ్వండి, మంచి ఆలోచనలు. మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడు ఖురాన్లో, దాంట్లో పనికొచ్చేవి ఖచ్చితంగా మంచి ఆలోచన, పనికిరాని నేను మాట్లాడలేదు. అలాగే మన ఉపనిషత్తులు ఉన్నాయి, హిందువులకు కదండి, యావత్ మానవాళికి కూడా పనికొచ్చే విషయాలు ఉన్నాయి. గీతలో యావత్ మానవాళికి పనికొచ్చే విషయాలు ఉన్నాయి. మనకు సైన్స్లో ఏ విధంగా అయితే వాస్కోడిగామా ఆర్కిమెడిస్ కనిపెట్టాడు, లేకపోతే న్యూటన్ కనిపెట్టాడు, డార్విన్ కనిపెట్టాడు, ఐన్స్టైన్ కనిపెట్టాడు, ఆ సిద్ధాంతాలను కలిపి సైన్స్ తయారవుతుంది. మేము కేవలం డార్విన్ మతం, ఐన్స్టైన్ మతం కాదు, మేము కేవలం న్యూటన్ మతం, మేము ఐన్స్టైన్ ఒప్పుకోం, లేకపోతే మీరు మా మతంలో కన్వర్ట్ కాండి సైన్స్లో మాట్లాడరు. స్పిరిచువల్ సైన్స్ కూడా ఇలాగే డెవలప్ కావాలి. అంచేత మానవాళిలో ఆయన ఏం చెప్పాడో, రంగనాథానంద గారు రామకృష్ణ మిషన్ యొక్క ఒకప్పుడు భారతరత్న కూడా ఇచ్చారు ఆయనకి, ఆయన తిరస్కరించాడు. మహానుభావుడు ఆయన ఇన్ఛార్జ్, దానికి చీఫ్ ఆయన రామకృష్ణ మిషన్కి. వారు గొప్ప మాట చెప్పారు. క్రీస్తు ఏం చెప్పాడంటే, నీకు వల్ల నీ పొరుగుని ప్రేమించమని. ఎందుకు ప్రేమించాలి? ఈ ప్రశ్నకి క్రైస్తవ సమాధానం చెప్పగలుగుతున్నాను. రంగనాథానంద చెప్పాడు, దీనికి ఉపనిషత్ సమాధానం చెప్పింది. ఎందుకంటే అది నువ్వే కాబట్టి, తత్వమసి, అది నువ్వే అయి ఉన్నావు, నీ పొరుగువాడి నువ్వు వేరే కాదు. అంచేత క్రీస్తు బోధనని ఉపనిషత్తు కలిపితే మనకి అందరికీ విషయం అర్థమవుతుంది. న్యూటన్ని ఐన్స్టైన్ని కలిపితే మానవాళికి సైన్స్ అర్థమైనట్టు. అన్ని మత సిద్ధాంతాలు మంచివి ఒక దగ్గర పెడితే ఖచ్చితంగా మానవాళికి ఉపయోగపడుతుంది. వేదాల్ని, బైబిల్ని, ఖురాన్ని దాటి మానవాళిని ముందుకు తీసుకెళ్ళాలి. అది ఆ మూడింటికి తగాదా పెట్టడం ద్వారా కాదు, మూడింటిని హార్మనైజ్ చేయడం ద్వారా. మూడంటే మిగతా మతాలు కూడా, సిక్కు మతంలో గురు గ్రంథ్ సాహిబ్ కానీ, బౌద్ధ మతంలో బుద్ధిస్ట్ సిద్ధాంతాలు కానీ, పార్సీల జంద వ్యవస్థ కానీ, వీటన్నిటిలో మంచి విషయాలు మనం దగ్గర పెట్టాలి. ఈ విధంగా సమన్వయపరిచి మానవాళిని ముందుకు తీసుకెళ్లాలని స్వామి వివేకానందుడు గొప్ప మిషన్ని మన భారతీయుల ముందు ఉంచాడు. ఆ మిషన్ మేము స్వీకరించాం, మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఐడియాలజీ ఒక రకంగా ఉన్నప్పుడు అందరినీ సమానత్వం దిశగా ఒక లైన్లో తీసుకొచ్చే అవకాశం ఎంత? మీరు చెప్తున్న ఐడియాలజీ అనేది అంటే రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి మతంలో చాలా గొప్ప ఆదర్శాన్ని మాట్లాడేటువంటిది, మతంలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని, విద్వేషాన్ని, చెడుని మాత్రమే మాట్లాడేది. ఈ విద్వేషాన్ని, చెడుని ఇక్కడ ఓడిస్తూ ఉంటే అన్ని మతాల ఆదర్శాలు మిగులుతాయి, ఈ ఆదర్శాలు టాలీ అవుతాయి. అన్ని మతాల యొక్క పరిణామంలో చెడు మీద జరుగుతున్న యుద్ధం, పరిమితుల మీద, బలహీనతల మీద, అసమానత్వాల మీద, అపసమయతల మీద, మౌఢ్యం మీద జరిగే యుద్ధం సక్సెస్ అయ్యే క్రమంలో మనం దగ్గరికి రాగలుగుతాం. సూఫీలు చెప్పినటువంటి, సూఫీల గురించి అలా హల్లాస్ అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు, ఆయన్ని ముక్కలు చేసి చంపేశారు. ఆ మహానుభావుడు ఏం చెప్పాడంటే అనల్ హక్ అన్నాడు, అంటే నేను సత్యాన్ని అని. నువ్వు సత్యం అని చెప్తావా? సత్యం అంటే దేవుడితో సమానం, నువ్వు దేవుడు అని అంటావా? ఆయన సింధుకు వచ్చాడు. ఉపనిషత్తులు అహం బ్రహ్మస్మి అని చెప్పింది, అల్హల్లా చెప్పిన అనల్ హక్ ఒకటే. అంచేత ఇవన్నీ దగ్గర పెడితే ఒకటే అవుతాయి. నేను చెప్పి క్రీస్తు చెప్పింది, ఉపనిషత్తు చెప్పింది, ఒకదానికి ఒకటి పరిపూరకాలని రంగనాథన్ చెప్పాడు. చాలా గొప్పగా చెప్తున్నాడు ఈ విషయాలు. అంచేత ఈ విషయాలు దగ్గరకు వస్తాయి. కానీ దీనికి సంబంధించి నువ్వు కన్వర్ట్ కావాలి, నువ్వు మారిపోవాలి, నువ్వు నా మతంలోకి రావాలి అని ఏదైతే అనుకుంటున్నారో, అది కన్వర్షన్ గురించి కోరుకోవడమే అహంకారం, అదొక ఉన్నదో. నన్ను అడిగితే ఈ మాట అగ్నివేష్ గారు చెప్పారు. శుద్ధి సిద్ధాంతం అనేది ఆర్య సమాజంలో మీకు ఉన్నదనేది మీరు విని ఉంటారని నేను అనుకుంటున్నాను. శుద్ధి అంటే మిమ్మల్ని మార్చి చేయటం. ఆర్య సమాజ్లో పెద్ద నాయకుడు అయినటువంటి అగ్నివేష్ గారు శుద్ధి ఉద్యమానికి వ్యతిరేకం. మీరు ఆర్య సమాజిస్ట్ కదా, మీరు ఎందుకు శుద్ధికి వ్యతిరేకమని ఆయన అడిగారు. ఆయన ఏమని చెప్పాడంటే, నేను మిమ్మల్ని శుద్ధి కమ్మంటే మీరు ఇప్పటిదాకా అశుద్ధంగా అపరిశుభ్రంగా ఉన్నారని చెప్పినట్టు మిమ్మల్ని నేను ఎందుకు అలా అవమానించాలి?
ఇప్పుడు ఏ మతంలోకైనా రమ్మంటున్నాను అంటే ఆ మతం అవతల మతం పనికిరని చెప్పి అలా ఎందుకు చెప్తారు? అంచేత ఉపనిషత్తు అందరికీ పనికి వస్తుంది, క్రీస్తు యొక్క శర్మనంది మౌంట్ అందరికీ పనికి వస్తుంది. నేను చెప్తున్నా నా అభిప్రాయం. అలాగే ఖురాన్లో ఉన్న మంచి భావాలు అందరికీ పనికి వస్తాయి, బౌద్ధ మతం ఆర్య సత్యాలు మానవాళ్ళు అందరికీ పనికి వస్తాయి. ఈ వీటన్నిటి దగ్గర తీసుకురావాలి, కానీ ఈ ఆర్య సత్యాలను అనుసరించండి, మిగతా పారాయణ అనకూడదు. ఈ తోటలో అన్ని రకాల పూలు ఉన్నాయి, కేవలం చామంతులే వాడండి, మిగతా అన్ని బయటపడేయండి అని అనకూడదు. మనం మార్కెట్లోకి వెళ్ళి అన్ని కూరగాయలు కొనుక్కుందాం, అన్ని కూరగాయలు తింటే మనకు పోషకాహారం కింద మనం బాగుంటాం. వంకాయలు మాత్రం కొనుక్కోండి, టమాటాలు బయట పారేయండి, ఆనపకాయలు కూడా బయట పారేయండి, లేకపోతే ఇంకోటితో బయట పారేయండి అని అంటే అలా ఉండదు కదా. ఏ విధంగా మనం అన్ని చోట్ల తీసుకుంటాం, క్రీస్తు బోధన నుంచి మానవాళ్ళు తీసుకోవాలి, ఉపనిషత్తులు తీసుకోవాలి, గీతని తీసుకోవాలి, ముందుకెళ్ళాలి. ఇది వివేకానందులు చెప్పారు, వారు చాలా గొప్పగా చెప్పారు. లేదు కానీ ఇప్పుడు ప్రధానంగా మీరు గోహత్యల గురించి కూడా కొంత ఖండిస్తూ ఉన్నారు, కానీ మీరు పురాణాల్లో గోహత్యలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఆవుని తింటం అనేది హిందూ సంస్కృతి అని చెప్తున్నారు మీరు. నేను అట్లా చెప్పలేదండి. నేనేం చెప్తున్నానంటే వేదంలో గోహత్యని స్పష్టంగా ప్రస్తావిస్తూ, గోవుని నరికాము, రక్తం ఒకళ్ళు పట్టి బయటపడేశారు, మూత్రముఖ్యాలు అంటే ఇంటెస్టైన్స్ బయట ఇంకొకళ్ళు తీశారు, మాంసం అంతా ఒక దగ్గర పెట్టారు, ఇలా చెప్పేటువంటి సూక్తం ఉందండి, అలా చెప్పేటువంటి రుక్కు ఉంది. అది తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి రుక్కుని నేను చదివినిపించాను ఎవరికో. కానీ అదొకటే కాదు, ముందుకెళ్తే గోవుని చంపకూడదని కూడా చెప్పారు. గోవుని చంపిన వాళ్ళు చంపకూడదని చెప్పినటువంటి వాళ్ళు. ఇది పరిణామంలో మారుతూ వచ్చాం మనం. నా వరకు నాకు గోవు యొక్క ప్రత్యేకత ఏం లేదు. నేను ఏ యొక్క ప్రాణి యొక్క హింసకి వ్యతిరేకం. మేము ప్రాణి హింసను వ్యతిరేకిస్తాము. మేము సర్వప్రాణి సమాహిత దినం, వర్ధమాన మహావీరుడి జయంతిని సర్వప్రాణి సమాహిత దినంగా మేము జయభారత్ తరఫున మేము ఆచరిస్తాము. నేను వ్యక్తిగతంగా ఎటువంటి జంతు హింసకి పాల్పడే మనిషిని కాదు. జంతువులు కొవ్వు ఉంటుందనే అభిప్రాయంతో నేను సబ్బుల్ని షాంపూలు వాడడం కూడా మానేసాను. మేము జంతువులకు సంబంధించిన ఏ ఉత్పత్తిని టచ్ చేయము మాలో చాలామంది. ఇది వేరే సిద్ధాంతం. ఇది గోవునే కాదు, మిగతా పురాణాలు కూడా సమస్తం ఇందాక సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శనంగా ఏ విధంగా గోవులు ఉందో అన్ని చూడమని గీత చెప్పింది నాకు, అలాగే ఉపనిషత్తు చెప్పింది, నేను వాటిని ఫాలో అవుతాను. అందువల్ల ఈ సిద్ధాంతాన్ని, దీంట్లో చెప్పిన ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను. ఈ రకంగా మనకి అన్ని పురాణాల పట్ల హత్య తప్పే. కానీ గోవుని చాలామంది హిందువులు దేవతలు అన్ని దేవతలు ఉన్నాయని అనుకుంటున్నారు. అది అపహాస్యం చేసిన వాడు సావర్కరే అపహాస్యం చేసాడు దాన్ని, చాలామంది దాన్ని తిట్టారు. గోవుని చంపడం తప్పు అని చాలామంది హిందువులు, దాంట్లో దేవతలు ఉన్నాయి, దాంట్లో దాని యొక్క మూత్రం గొప్పది, దాని యొక్క పేడ గొప్పది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. నమ్మేవాళ్ళు నమ్మొచ్చు. మూత్రం కానీ పేడ కానీ ఒక సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, చాలా వరకు మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయనేది చాలా మంది. ఇప్పుడు మనిషి యొక్క మూత్రంలో మొరార్జీ దేశాయ్ గారి పేరు మీరు వినుంటారు, వారు మన ప్రధాని గారు. ఆయన పొద్దున్న లేవగానే తాగేవారు, సముద్రాన్ని ఆయన సేవించేవాడు. దాని మనిషి యొక్క మూత్రంలో వాల్యూస్ ఉన్నాయి, దాన్ని తాగాలని ఎవరు ఉన్నారు. దేంట్లో దాంట్లో పనికొచ్చే ఉంటాయండి. సావర్కర్ ఏం చెప్తాడంటే పనికొచ్చే విషయాలు ఉంటే ఎవరికి పనికి రావాలి. ఇప్పుడు ఏదైనా మెడిసిన్ ఉందండి, ఆ దగ్గు మందు నాకు దగ్గు ఉన్నప్పుడు వేసుకోవాలి. అది మీకు దేనికి పనికి వస్తుందో ఆ రోజు మీకు పనికి వస్తే కూడా ఉందని ప్రూవ్ అయితే వేసుకోవచ్చు. జంతువులన్నింటిలో కూడా ఇంటెస్టైన్స్ వ్యవస్థలు ఉంటే గోవు కూడా ఉన్నాయి. దాంట్లో దాని ఆహారం దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు, అక్కర్లేదు, బయటకు పంపిస్తుంది. మనం కూడా అదే పని చేస్తాం. ఇప్పుడు అదే విధంగా దాని మూత్రం బయటకు వస్తుంది. మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని ఎవరైనా ప్రూవ్ చేస్తే, నాకు తెలిసి ఎటువంటి ప్రూఫ్ లేదు దానికి. అటువంటి ప్రూఫ్ ఉంటే కనుక మిగతా జంతువులు మనిషి వాల్యూస్ లేవని మీరు అంటున్నారు, కానీ ప్రూఫ్ కాదు. షాపులు పెట్టి మరి గోమూత్రం అమ్ముతున్నటువంటి సందర్భాలు పెట్టేవాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. పైగా మీరు హిందూ అంటున్నారు, గోమూత్రం తీసుకొచ్చి ప్రోక్షణ చేసి శుద్ధి చేసుకునే పరిస్థితి లేదా ఇళ్లలో కానీ, లేకుంటే ఫంక్షన్స్ లో కానీ, లేకుంటే పుణ్యావచనం అంటాం. నేనేమంటానంటే హిందూ మతంలో పద్ధతి లేదు అంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మొత్తం ఇళ్ళంతా కూడా రక్తం వేసుకునేటువంటి హిందువులు కూడా ఉన్నారు. మీకు తెలుసు, జంతువుల్ని బలిచ్చి ఇప్పుడు ప్రతి ఊరు దగ్గర కూడా ఆ ఊర్లకు సంబంధించినటువంటి పండగలు జరుగుతాయి, అలాగే వేటలు జరుగుతాయి, కొన్ని గుళ్ళలో జంతు బలులు జరుగుతాయి. వాటిని ఇండ్లంతా కూడా పొలి జల్లుకునేటువంటి వాళ్ళు హిందువులే. మరి అంటే హిందువులకు పద్ధతి లేదు. ఎవరు మూత్రం చల్లుకుంటే వాడి ఇష్టం చల్లుకోవచ్చు, ఎవరైనా ఇంకో పని చేస్తే వాడు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆ పనులు చేయను. మూత్రం అనేది మనకు పనికొస్తుందని నేను అనుకోవట్లేదు. పనికొచ్చేది ప్రూవ్ అయితే దాంట్లో ఆ మెడిసిన్ తీసుకుని దాన్ని వాడుకునే నాకేం అభ్యంతరం లేదు. నాకు తెలిసి ఇప్పటిదాకా అలా ప్రూవ్ కాలేదు. నేనేమనుంటానంటే ఈ మాట వినండి, కోట్ల మంది హిందువులు దాని దేవత అనుకుంటారు, విశ్వాసం, అది లెట్ ఇట్ బి బిలీఫ్. దాన్ని హట్ చేయకుండా ఉండడం మంచిది కదా అంటున్నాను. మిగతా మతస్థులు కానీ వాళ్ళు మొఘల్ కాలంలో కూడా గోవధ నిషేధం ఉందండి, వాళ్ళు నిషేధించారు, వాళ్ళు దాన్ని గౌరవించారు. చాలామంది తెలియదు. కాశ్మీర్లో మన ఆర్టికల్ 370 రద్దు చేసేదాకా గోవధ నిషేధం ఉంది, మీరు నమ్ముతారా? ఆర్టికల్ 370తో అది పోయింది. ముస్లిమ్స్ ఇప్పుడు దాన్ని వైలేట్ చేయాలని చాలామంది అనుకోలేదు. ఈ ప్రభుత్వం ఏమనుకుంటుందో ఆ ప్రభుత్వం దానికి సంబంధించిన డిక్లరేషన్ చేయాలని నేను కోరుతున్నాను. మీరు గోవధను నిషేధించండి. కానీ బీఫ్ దేశవ్యాప్తంగా బ్యాన్ చేసినప్పటికీ స్టిల్ ఇంకా అమ్ముతూనే ఉన్నారు. కటింగ్ దేశవ్యాప్తంగా బ్యాన్ చేయలేదండి, ఎక్స్పోర్ట్స్ కూడా అవుతుంది. దేశవ్యాప్తంగా బ్యాన్ చేయలేదు, అది సమస్య. నేను ఏమంటానంటే మనకి 3 రకాలైనటువంటి వ్యవస్థలు, మనకి శాంతి భద్రతలు ఏ విధంగా రాష్ట్రాల పరిధిలో వదిలేశారో గోవధను కూడా అట్లా వదిలేశారు.
ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మీరు బీఫ్ అనేటువంటిది ఆవు లేదా ఎద్దు ఈ మాంసం తినడం కంప్లీట్గా నిషిద్ధం. వాటిని మీరు కలిగి ఉన్నా సరే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. కొన్ని చోట్ల మీరు దాని మీద పరిమితులు ఉన్నాయి. అంటే అది కట్ చేయగలిగినటువంటి జంతువు అని తెలిసినప్పుడు దాన్ని కట్ చేయొచ్చు. అలాంటిది మన రాష్ట్రాల్లో ఉన్నాయి. దానికి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అసలు ఏ రకమైన నిషేధం లేదు. నార్త్ ఈస్ట్లో ఏ రకమైన నిషేధం లేదు. కేరళలో ఏ రకమైన నిషేధం లేదు. ఇవాళకి లేదు. అక్కడ మీరు తినొచ్చు, ఆవైనా ఇద్దరిని శుభ్రంగా తినొచ్చు. దాన్ని ఏమి ఇది లేదు. నేనేమంటానంటే ప్రభుత్వం దీన్ని ఒక విశ్వాసాన్ని చాలా చోట్ల గోరక్షకులను తయారై దాడులు చేసి ఇప్పుడు అక్కలక్క మీద దాడి చేసి చంపేశారు ఉత్తరప్రదేశ్లో 2015లో. అలాంటి దాడులు రోజు జరుగుతున్నాయి. మొన్న కూడా ఈ బక్రీద్ సందర్భంగా 2-3 DCMs ఇక్కడ తగలబెట్టారండి మన హైదరాబాదు సరిహద్దుల్లో. నేనేమంటానంటే ఈ వీళ్ళని ప్రోత్సహించకండి. మీరు పాలసీ తీసుకోండి. మీరు గోవధను నిషేధించదలుచుకుంటే మొత్తం అందరికీ నిషేధించండి. నిషేధించకపోతే మేము నిషేధించము, ఇంక దీని మీద దాడి చేస్తే కుదరదు అని చెప్పండి. కానీ మీరు గోవును నిషేధించరు. బీఫ్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా టాపర్ పొజిషన్ కూడా వెళ్ళింది. అదే స్టాటిక్గా ఒకే పొజిషన్లో ఉండదు, మారుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా టాప్ 5లోనో 4లోనో మనం ఉన్నాం బీఫ్ ఎక్స్పోర్టర్స్లో. చేస్తున్నది కూడా అందరు ముస్లిమ్సే కాదు, హిందువులే చేస్తున్నారు. ముస్లిం కట్ చేస్తున్నాడు మనకు కనిపిస్తుంది. హిందూ కట్ చేయకుండా ఎందుకున్నాడు? మనకి గాదిమై పండగని హిందువులది అక్కడ నార్త్ ఇండియాలో నేపాల్లో ఉండేది. లక్షల జంతువులు కట్ చేశారు అప్పట్లో, వేలు కూడా కాదు. అలాగే కామాఖ్య టెంపుల్లో దున్నపోతుల్ని బలిచే ఆచారం చాలా టెంపుల్స్లో ఉంది. ఆ టెంపుల్స్ ఎందుకు బయట బహిరంగ కూడా ఇచ్చే సంస్కృతి చాలా ఊళ్ళలో ఉంది. అంటే టెంపుల్లో ఉందంటే ఇంకా శాంక్టిటీ ఎక్కువ ఉంది కదా అంటున్నాను నేను. అంటే మనకు ఒక పద్ధతి లేదని నేనేమన్నానంటే దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిక్లరేషన్ చేయాలి. ఏంటంటే ఒకటి, ఇది జాతీయ జంతువు, దీన్ని ఎవరు కట్ చేయకండి అనంటే గొడవలేదు. అప్పుడు ఎవరైనా కట్ చేస్తే అరెస్ట్ చేయండి. కానీ మీరు ఓ పాలసీ తీసుకోవట్లేదు. కింద కేడర్ని రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారు. మీకు పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటుంది, అది జగత్తు అంటుంది. ఆ పని చేయకండి. మీరు దీన్ని పొలిటికల్ అడ్వాంటేజ్కి ఉపయోగించుకునే ప్రయత్నం చేయకండి. హిందువులకి ఏమి రాజ్యం అక్కర్లేదు, చట్టాలు అక్కర్లేదు, ప్రభుత్వం అక్కర్లేదు, పార్టీలు అక్కర్లేదు. అవేమీ లేకుండా ఈ పార్టీలు మొన్న వచ్చేయండి. 1000 సంవత్సరానికి హిందూ మతం ఉంది. నువ్వు వచ్చి కాపాడింది ఉంది. బీజేపీ పెట్టింది 1980లో, ఆర్ఎస్ఎస్ పెట్టింది 1925లో. కానీ హిందూ మతం ఎప్పటి నుంచో ఉంది, నడుస్తూనే ఉంది కదా. ఏం సమస్య వచ్చింది? కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ హిందూ మతానికి పేటెంట్ లాగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. అది వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు పేటెంట్ అని వాళ్ళు చెప్తున్నది మతోన్మాదము, మతం కాదని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నాము. మేము హిందూ మతంలో నిజమైన వాల్యూస్ మాట్లాడుతున్నాం చాలా మంది అనుకుంటున్నారు. మేము కూడా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థ స్థాపించుకుని అనేక హిందూ సెక్ట్స్ని ఒక దగ్గర తీసుకొస్తూ హిందూ మతంలో ఉన్న విలువలు మేము కూడా చెప్తున్నాం. అది ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ చెప్తున్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, మైనార్టీలకు హక్కులు నిరాకరించాలి, కులాన్ని శాశ్వతంగా ఉంచాలి, మనువులు ఉంచాలి, అది వాళ్ళ సిద్ధాంతమైన చెప్పడానికి నేను వాళ్ళ పుస్తకాలు తీసి చూపిస్తాను. నా పుస్తకం కాదు, వాళ్ళ పుస్తకం తీసి చదివిపిస్తాను మీకు, నాకు అవకాశం ఇస్తే. ఇది హిందూ మతానికి ప్రధానమైన సిద్ధం అని రుజువు అయితే అది ప్రధానమైన హిందూ సంస్థ అవుతుంది. లేదంటే హిందూ మతాన్ని వక్రీకరించే మతోన్మాద సంస్థ మాత్రమే అవుతుంది. అది మతోన్మాదాన్ని ఆచరించే సంస్థగా ఉందని నేను బాధపడతాను. వాళ్ళ సిద్ధాంతం మార్చుకోవాలని నేను అప్పీల్ చేస్తాను. కానీ ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తుందంటే మీ మీద దాడులు చేస్తారు. నేను దాడులకి భయపడే మనిషిని కాదని నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా గత 25-30 ఏళ్ళ నుంచి చెప్తారు. దాడులు నాకు కొత్త కాదు, నేను సిద్ధంగానే ఉన్నాను. దాంట్లో దాడులు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏది కొత్త కాదండి. అంటే సత్యం గురించి ప్రాణం ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైనది. మనం మతంలో నేర్చుకున్నాము. గాంధీ గారు చెప్పారు, యూ హ్యావ్ టు స్టాండ్ అగెన్స్ట్ ది హోల్ వరల్డ్ ఆల్దో యూ మే హ్యావ్ టు స్టాండ్ ఎలోన్. నువ్వు ఎక్కడ నిలబడాల్సి వచ్చినా సరే యావత్ ప్రపంచాన్ని దగ్గర నుంచి నిలబడాలి. నువ్వు అనుకున్న సత్యమైన. నేను చెప్పిన విషయాన్ని నేను కాకుండా ఏ ఒక్క మనిషి చెప్పకపోయినా నేను అదే చెప్తాను. దాని గురించి ప్రాణం పెట్టడానికి నా విశ్వాసాల గురించి, నా ఆలోచన గురించి, నా అవగాహన గురించి, నాకున్న అభిప్రాయం గురించి ప్రాణం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను.